ఇవాళ మా ఈ ముఖాముఖి కార్యక్రమంలో మాతో పాటు ఇక్కడ ప్యానెల్ మెంబర్స్ లక్ష్మి అనంతపురం గారు, సునీత గారు ఫ్రమ్ చెన్నై, తటవర్తి రాజలక్ష్మి గారు, పత్రి సార్ యు ఆల్ నో, జక్కా పద్మ గారు, కళా లక్ష్మి గారు, సుమంగళి గారు. అండ్ 7వ ప్యానెల్ మెంబర్గా నన్ను కూర్చోమని కోరారండి. నా పేరు సరోజా గుళ్ళపల్లి. అనంతపూర్ లక్ష్మి గారు, మొదటి క్వశ్చన్ మీరు స్టార్ట్ చేస్తారా? గురువు గారికి పాదాభివందనలు చేస్తూ నా యొక్క ప్రశ్నను అడుగుతున్నాను. సార్, పిఎస్ఎస్ఎం మూమెంటు ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా వివరించవలసింది. అన్నీ కలిపి. మేడం, వెజిటబుల్ బిర్యానీ. నన్ను ఒక ప్రశ్న అడిగారు సార్. హిందూ స్పిరిచువల్ ఫేర్లో స్టాల్ పెట్టేటప్పుడు మీది ఏం పరంపర అని అడిగారు. ఋషి పరంపర, గురు పరంపర అని. నాకు అప్పటిదాకా అలాంటివి ఏవి తెలీదు. మనది ఏం పరంపర? మంది నేర్చుకునే పరంపర. మీరు ఎన్నో క్లాసుల్లో మాకు ఊర్ధ్వలోకాలు ఏడిటి గురించి చాలా వివరించారు. అవి కొంచెం మాకు అర్థమైనవి. మరి అధోలోకాలు కూడా ఉన్నాయంటారు, వాటి గురించి కొంచెం వివరంగా చెప్తారా? నేను ఇప్పటిదాకా అవి చూడలేదు, ఎలా చెప్పగలను? అవి ఉన్నాయి కానీ నాకు ఇంకా తెలియదు. నాకు తెలియదని చెప్పుకోవడంలో నాకేమీ అజ్ఞానం లేదు, సుజ్ఞానం లేదు. తెలియదని చెప్పడం సుజ్ఞానం. కరెక్ట్ సార్. అవన్నీ ఉన్నాయి. అతల వితల కుతల సద్ అన్నీ ఉన్నాయని చెప్పి పుస్తకాలు చదివాం. పుస్తకంలో ఉందంటే అది ఉన్నట్టే లెక్క. మనకి తెలియకపోతే మనకి తెలియనట్టు లెక్క, కానీ అది లేనట్టు కాదు. నారదుడు ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే నారదుడు, నెవర్ అట్టర్ దీస్ వర్డ్స్, ఐ డోంట్ నో, ఇట్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ దేర్. యూ మస్ట్ స్టడీ టు నో, నో టు అండర్స్టాండ్, అండర్స్టాండ్ టు జడ్జ్. అంటే తెలుగులో చెప్పాలంటే ఈ విధంగా ఎప్పుడు చెప్పవద్దు, నాకు తెలియదు కనుక అది లేదు అని చెప్పేసి. అది తెలుసుకోవాలంటే నువ్వు స్టడీ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎన్నో చేయాలి. అలాగే అథోలోకాలు తెలుసుకోవాలంటే ఎన్నో చేయాలి. మనం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అథోలోకాల గురించి. ఆ పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. ఓకే సార్. నాకు వరకు తెలియదు ప్రస్తుతం. సార్, మహిళా సాధికారత అంటే ఏమిటి? దాని దృష్టిలో వివరణ ఇవ్వండి. మహిళా సాధికారత అంటే ఏమీ లేదు. ప్రతి పురుషుడిని దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించడం మీ దగ్గర ఉన్న గుణాలన్నీ, అంతే. సాధికారత అంటే అంతేనండి. అధికారం ఎక్కడా లేదు. ఎవరి మీద ఎవరి అధికారం లేదు. ఇన్ని రోజులు ఆడవాళ్ళ మీద మగవాడు అహంకారంతో అధికారం చేశాడు. ఆడవాళ్ళు, స్త్రీ ఎప్పుడు మగవాడి మీద అధికారం చేయలేదు. ఎందుకంటే సుగుణాల రాశి. సుగుణాల రాశి ఎప్పుడైనా అధికారం చేస్తారేంటి? చేయరు. కనుక స్త్రీ అధికార యుగం రాదు. ఎందుకంటే స్త్రీ సుగుణాల రాశి. సుగుణానికి అధికారానికి చుక్కెదురు. పురుష అధిక యుగం పోతుంది, స్త్రీ అధిక యుగం రాదు. స్త్రీతో స్త్రీ అందరికి నేర్పించే యుగం వస్తుంది, అధిక యుగం రాదు. స్త్రీ ప్రతి పురుషుడికి నేర్పించే యుగం వస్తుంది, అధిక యుగం రాదు. మీరేదో అధికంగా ఉండడానికి కోరుకుంటున్నారేమో, అందుకే అడుగుతున్నాను. సాధికారత అంటే ఏమిటి అన్నది అర్థం. ఆ పదం ఉంది అంతే. ఆ పదానికి అర్థం లేదు సరిగా. స్త్రీ ఎప్పుడూ అధికారం కోరుకోదు. ఈ పురుషుడే, ఇక్కడున్న పురుషుడే అంత అధికారం కోరుకునేది. అందుకే పురుషుడిని పురుగులు అన్నారు. గొంగళి పురుగు పురుషుడు, సీతాకోక చిలుక స్త్రీ. సీతాకోక చిలుక ఏవి అధికారం కోరుకోదు, ఎగురుతూ ఉంటుందంతే. అధికారం కోరుకునేది ఒక పురుషుడే. పురుషుడు ధ్యానం చేస్తే అధికారం పోతుంది, వాళ్ళకి అధికార దాహం పోతుంది. నమస్తే సార్. ఒక వ్యక్తి సాధనలో ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వస్తుంటాయి. అవి వాళ్ళ ఎదుగుదలకే, అలాగే నేర్చుకోవడం కోసం అంటాము. సాధన లేకపోతే ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. అది వాళ్ళ ఎదుగుదలకే అని. అలాంటిది మరి ఒక పరమగురువులు, జగద్గురువులు విశ్వ కళ్యాణం కోసం చేసే పనుల్లో కూడా సమస్యలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి?
యేసుప్రభుని ఎందుకు మేకులు వేసుకొట్టారు? గాంధీ గారిని జైల్లో ఎందుకు పెట్టారు? స్వామి దయానంద సరస్వతికి గాజు ముక్కలు ఇచ్చి ఎందుకు తాగించారు? ఇదంతా మామూలే ఇక్కడ. అది వారి లైఫ్ డిజైన్ అంటారా సార్? లేకపోతే చనిపోవడం, అలా చంపబడటం? అంతా లైఫ్ డిజైనే. ఈ కైలాసపురి అంతా ఒక డిజైన్ కాదా ఇది? ఇప్పుడు మనమంతా ఇలా కూర్చొని ఒక డిజైన్ కాదా? డిజైన్ లేకుండా మీరు వచ్చారా ఇక్కడికి? డిజైన్ ఏది డిజైన్ లేకుండా ఉండదు. ఎవరికైనా సరే అందరికీ డిజైనే. అలా చంపబడటం కూడా ఒక డిజైనే సార్. సీతకి రావణాసుడు ఎత్తుకుపోతాడని జన్మకు ముందే తెలుసు. మన అందరికీ తెలుసు జన్మకు ముందు మనం ఏమేం చేస్తాము. ఈవిడ 80% కాలిపోతుందని ఈవిడికి తెలుసు, అయినా ఒప్పుకొని వచ్చింది ఈవిడే. మీరు అప్పుడే చెప్పారు సార్, యాక్సిడెంట్ అప్పుడే చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను అంతా ఒప్పుకొని వచ్చారు, వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ వాళ్ళ బాధలు. ఒప్పుకోకుండా ఎవరు రారు ఇక్కడికి. కనుక ఒప్పుకున్న బాధలు వస్తాయి, ఒప్పుకోని బాధలు రావు. చాలామంది ఆస్ట్రల్ వరల్డ్స్లో భూలోకానికి వాళ్ళు రారు, ఎందుకంటే ఇక్కడ కష్టాలు ఉన్నాయని తెలుసు. మాకు వద్దు బాబా అంటారు. ఈ భూలోకానికి సాహసంతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, భూలోకంలో ఉన్న వాళ్ళందరూ. సార్ అన్నీ మాయా మాయా మాయ అంటారు. అసలు ఈ మాయ అంటే ఏమిటి సార్? ఈ కైలాసపురి ఒక పెద్ద మాయ. ఒకప్పుడు ఉండి ఇంకొప్పుడు ఉండనిదే మాయ. యా మా సా మాయా అంటారు, అది డెఫినేషన్. యా అంటే ఏదైతే, మా అంటే లేదో, సా అంటే అది మాయా. ఇప్పుడు ఉంది ఇది, ఇంటికి వెళ్తే అది ఉందా? ఇది మీ చిన్నప్పుడు, మీరు ఇప్పుడు తెలుసా మీకు? చిన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంది మీ చిన్నప్పుడు? మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారా? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. అదే మాయ అంటే. థ్యాంక్ యూ సార్. అంతా మాయే, జగమంతా మాయే. దేవదాస్ సినిమా చూసారా? ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది మాయ అంటే ఏంటో. నమస్తే సార్. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వారికి ఒక ఆధ్యాత్మిక సంస్థ అవసరమా? మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంత ఉంది? రమణ మహర్షి ఏ ఆధ్యాత్మిక సంస్థకి వెళ్ళాడు? వెళ్ళాడు ఏమైనా? ఆయన కొండెక్కాడు అంతే. మీరు కూడా కొండెక్కితే బాగుంటుంది. ఈ 7 కొండలు ఉన్నాయి ఇక్కడ, ఈ కొండలు ఎక్కాలి. మనకి 7 కొండలు ఉన్నాయి, ఈ 7 కొండలు ఎక్కాలి. ఆధ్యాత్మిక సాధన అంటే అది. థ్యాంక్ యూ సార్. మేము ప్రజల దగ్గర నుంచి కూడా, మన ధ్యాన బంధువుల దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకున్నాం. సో ఒక రౌండ్ అయినాక వారి క్వశ్చన్ ఒకటి అడుగుతాం. ఈ జన్మలో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు మిగతా రాబోయే జన్మల్లో కూడా భార్యాభర్తలుగా ఉంటారా సార్? కాదు, శత్రువులుగా ఉంటారు, అది గ్యారంటీ. థ్యాంక్ యూ అండి, కరెక్ట్గా చెప్పారు. సార్, దేహానంద ప్రాముఖ్యత ఏమిటి? ఆధ్యాత్మిక సాధనలో దేహానంద ప్రాముఖ్యత గురించి వివరించండి. సంగీతం నేర్చుకుంటే వీణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సంగీతం నేర్చుకుంటే తబలా యొక్క ప్రాముఖ్యత ఏమిటి? తబలా లేకుండా మీ సంగీతం ఇస్తుందా? ఈ స్వరపేటిక లేకుండా సంగీతానికి ఏం ప్రాముఖ్యత ఉంది? ఈ స్వరపేటిక ఉంటేనే సంగీతం ఉంది. అలాగే దేహం అనేది ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే మనంతా ఇక్కడికి వచ్చాం, లేకపోతే అక్కడ గాల్లో తెలుతున్నాం హాస్టల్ వరల్డ్స్లో. ఈ దేహము ఎన్నో సాధనలకు ఉపకరణం. కొట్టడం కూడా బాగుంటుంది దేహం, అందులో నేను స్పెషలిస్ట్. దేహం ఉంటేనే సాధన ఉంటుంది, వీణ ఉంటేనే సాధన, సంగీత సాధన ఉంటుంది. గాలిలో సాధన చేస్తామేంటి? చేస్తామా? మీ గొంతు ఇప్పకుండా మీరు సంగీత సాధన చేయండి, మనసులోనే చేయండి. లేదు, గొంతు కావాలి, ఆ గొంతుతో సాధన చేయాలి, సరిగ్గా పలకాలి. అపస్వరాలు వస్తాయి, తర్వాత సుస్వరాలు వస్తాయి. శరీరంతోనే సాధనలన్నీ సాధ్యం. అందుకోసం ఈ శరీరం కోసం అందరూ ఎంతోమంది పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడ, అందులో మీరు ఒకరు. దేహానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది, దేహానందంలో దేహానికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఉగ్గాని మిరపకాయ బజ్జి.
నిజం మేడం. పొద్దున్నే ఇక్కడ 5 గంటలకు నేను వస్తాను, 8 గంటల వరకు 8:30 వరకు ఇక్కడ సంగీతం నడుస్తుంది. కానీ మధ్యలో నేను ఏం చేస్తాను తెలుసా, మాయమైపోతాను. ఇక్కడ వెనకాల రూమ్లో నా కోసం ఉగ్గాని మిరపకాయ బజ్జి ఉంటుంది. 6 గంటల కదా నేను తినేసి మళ్ళీ వస్తాను. వాడి అది ఎవరికి చెప్పకండి, ఓయ్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. సార్ చాలా రోజుల నుంచి నాకు ఒక ప్రశ్న. ఆత్మ ఏది తీసుకురాదు తీసుకోపోదు అంటారు, కానీ కర్మలు మాత్రం జన్మజన్మల నుంచి తీసుకొస్తున్నాం అంటున్నాం కదా, దానికి కొంచెం వివరణ. కర్మలు తీసుకురాము, చేసిన పాపం చేసిన పుణ్యం తీసుకొస్తాం. ఇక్కడ మళ్ళీ కొన్ని కర్మలు చేస్తాము. ఆ కర్మలతో పాప కర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి. ఆ పాపానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం, లేకపోతే పుణ్యానికి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కర్మలు చేస్తాము, కర్మ పదాలు ఆ పై లోకాల్లో ఉంటాయి. ఆ సంచితం, ఆ పాపం మూట, ఏదో పుణ్య మూట, ఏదో 2 మూటలతో వస్తాం, లేదా ఒక జ్ఞానపు మూట. మీరు చాలా పెద్ద జ్ఞానపు మూటతో వచ్చారు భూలోకానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తారు కైలాసపురికి? ఈ చలిలో ఇక్కడ ఎవరికి ఏసీ రూమ్, అందరికీ ఏసీ రూములు దొరికాయి కదా, ఎవరెవరికి దొరికాయి చేతులపై కదండి. అందరికీ ఏసీ రూములు దొరికాయి మేడం. మరి మహాత్ములు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళని ఎవరూ గుర్తించట్లేదు. వాళ్ళు పోయాక వాళ్ళ విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తూ మీరు ఉంటారు. పోయాక మీ విగ్రహం వస్తుందండి, ఇప్పుడు రాదు. ఆవిడ ఇప్పుడే వస్తుందేమో చూస్తుంది ఆవిడ. అంటే ప్రజల యొక్క అజ్ఞానం అంటారా, మూర్ఖత్వం అంటారా? ప్రజలకి ఏ అజ్ఞానం లేదు, మనకే ఉంది అజ్ఞానం. ప్రజలకి ఏ అజ్ఞానము లేదు. ప్రజలకు అజ్ఞానం ఉందనుకోవడమే మన అజ్ఞానం. ప్రజలంతా చక్కగా ఉన్నారు, మనం కూడా చక్కగా ఉన్నాం. మేడం, పద్మ, స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కదండి, పురుషుల్ని ఎందుకు పోల్చారంటారు? వీళ్ళు పురుగులు కనుక, ప్రకృతిని నాశనం చేసే పురుగులు. స్త్రీ చెట్టు లాంటిది, ఆ చెట్టు మీద పురుషుడు, మీ ఆయన తప్ప. మళ్ళీ నాకు విజయవాడకి ఇల్లు దొరకదు. నాకు జాగ్రత్తగా ఉండాలి సార్. మీ ఆయన చాలా మంచివాడు. మంచివారే సార్. అది మహాత్ముల సమాధుల దగ్గర ధ్యానం చేయమని, అక్కడ చాలా ఎనర్జీస్ బాగుంటాయని అంటారు కదా, అది ఎలా సంభవం అంటారు? వాళ్ళు అక్కడ సజీవంగా ఉంటారు కదా. తిరుపతిలో అంత జనసందోహం ఎందుకని చెప్పండి? ఆయన అక్కడే ఉన్నాడు, ఇంకా కింద బిలాన్లో ఉన్నాడు ఆయన. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో ఉన్నాడు ఆయన. కొన్ని వేల మంది అలా ఉన్నారు ప్రపంచం నిండా, భూలోకం నిండా. మీరు కూడా అలా ఉంటారే? సజీవ సమాధి అవుతారా? అవుతాను సార్. చెప్పకూడదు మేడం గారికి. మీ సమాధికి మేము వచ్చి ధ్యానం చేసుకుంటాం. సార్, మహిళలు, స్త్రీలు చాలా త్వరగా ధ్యానము జ్ఞానము నేర్చుకుంటారు. అలాగే త్వరగానే ఎమోషన్కి కూడా గురవుతారు. ఎందుకలా సార్? మేడం, స్త్రీలకి మ్యాక్సిమం శక్తి మణిపూరకంలో ఉంటుంది. ఎందుకంటే ఒక గర్భం ధరించాలి కనుక. పురుషులకి మూలాధారంలో ఉంటుంది, అందుకే వాడు పురుగు. స్త్రీకి కుండలిని శక్తి ఆల్రెడీ మణిపూరకంలో ఉంది కనుక వాళ్ళు తొందరగా పైకి రాగలరు. పురుషులు లేట్గా వస్తారు, మూలాధారం నుంచి బయటకు రావాలి. స్త్రీలకి మ్యాక్సిమం ఎనర్జీ మణిపూరకంలో ఉంటుంది, ఎందుకంటే గర్భం ధరించాలి కదా, ఎనర్జీ అక్కడ ఉంటుంది. కనుక ధ్యానం చాలా తేలిక స్త్రీలకు. కనుక ఏం చేద్దామంటే మనం 800 కోట్ల మందిలో 400 మంది స్త్రీలు. స్త్రీలకు ఫస్ట్ నేర్పించాను, మొగుడు ఎలానే వస్తాడు, పిల్లలు ఎలానే వస్తారు. కనుక ఈ మహిళా ధ్యానం చేసిన ఉద్దేశం ఏంటంటే స్త్రీలకు ధ్యానము మొట్టమొదట. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడు ఇంకా పురుషులకు చెప్పక్కలేదు, అది తనంతట తాను అయిపోతుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే పురుషుడు స్త్రీ యొక్క నీడ. ఆ స్త్రీ ఎక్కడ పోతే వాడు కూడా అక్కడే పోతుంటాడు. అవునా కదా? స్త్రీ ఎక్కడ పోయిందనుకో వెనకాల పోతుంది. ఆవిడ పిరమిడ్ పోయిందనుకో వీడు కూడా పిరమిడ్ పోతాడు. అంతే సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. సార్, ప్రస్తుతం మన కరెంట్ జనరేషన్ అంటే మన యువతరం చాలా అసంతృప్తి గురవుతోంది. సంతృప్తి అన్న పదానికి వాళ్ళకి అర్థం తెలియదు, దేనికోసమో పాకులాడుతున్నారు, పరిగెడుతున్నారు. వారికి మీ సందేశం ఏమిటి సార్? ప్రస్తుతం కాదు, ఎప్పుడు ఏ యుగంలో అయినా అంతే. అది
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఏంటి? ఇల్లు అలకగానే పెళ్ళి అవుతుంది ఏంటి? టైం పడుతుంది ప్రతిదానికి. పుట్టిన తర్వాత పెరగాలి, శరీరం బాగా కావాలి, శరీరం పెరిగిన తర్వాత మళ్ళీ మనసు స్టార్ట్ అవుతుంది, మనసు పెరిగిన తర్వాత మళ్ళీ బుద్ధి స్టార్ట్ అవుతుంది. అప్పుడే కదా ఆత్మ వచ్చేది. ఆత్మ వచ్చినప్పుడే తృప్తి వస్తుంది, అంతవరకు రాదు కదా. కరెక్ట్ సార్. ఆత్మ వచ్చేంతవరకు ఫస్ట్ శరీరం పెరుగుతుంది, తర్వాత మనస్సు పెరుగుతుంది, తర్వాత బుద్ధి పెరుగుతుంది, ఫైనల్గా ఆత్మ వస్తుంది. ఆత్మ రానంత వరకు ఇదంతా అసంతృప్తిగానే ఉంటుంది, ఎవరికైనా కానీ, మీకైనా కానీ, నాకైనా కానీ. కాదా? కరెక్టేనండి. అందరికీ అంతే. అందరూ అదే మార్గంలో వచ్చారు. కనుక ఆత్మ వచ్చేంత వరకు అసంతృప్తితోనే జీవిస్తాడు, ఆ యొక్క నరకంలోనే జీవిస్తాడు. అప్పుడు స్వర్గంలోకి వస్తాడు. ఆత్మ రాగానే స్వర్గంలోకి వస్తాడు. అందరికీ కామన్ ఇది. ఇది తెలుసుకుని అందరూ వచ్చారు. టైం పడుతుంది ప్రతిదానికి, రైట్? సో ధ్యానం దానికి కొంచెం యాక్సిలరేటెడ్ మార్గం కదా సార్, పిల్లలకి ధ్యానం నేర్పితే. స్లో అండ్ స్టడీ మీన్స్ దర్ ఇస్ నో యాక్సలరేషన్. ధీరజ్ రఖనా చాహియే. దేనికి తొందర పనికి రాదు, దేనికి తొందర పనికి. సంగీతం తొందరగా వచ్చేస్తుంది మేడం. మీరు మంచి డ్యాన్సర్ కదా, తొందరగా వచ్చేసినట్టు మీకు డ్యాన్స్. ఎంతో కష్టపడితే వచ్చింది. ఇక్కడ స్వామీజీ వారు ఉన్నారు, వాళ్ళతో ఎంతో డ్యాన్స్ చేస్తే కానీ రాలేదు వాళ్ళకి. ఊరికే వచ్చేస్తుంది ఏంటి? ఏది రాదు ఊరికే. కష్టపడాలి, చెమట ఓడ్చాలి, బొట్టు బొట్టు సంపాదించుకోవాలి. టైం పడుతుంది. టైం అనేదే లేదు, ఇంకేం టైం పడుతుంది. దేర్ ఇస్ నో టైం. సార్, శూన్యస్థితి అంటే ఏంటి? మనం ఆలోచన ధ్యానంలో పొందే ఆలోచన రహిత స్థితినే శూన్యస్థితి అంటారా? అదే అయితే మరలా జీవితంలో అది ముందుకు కొనసాగదు ఎందుకు? పుట్టిన పిల్లవాడికి మనసులో ఏముంటుంది చెప్పండి? ఏముండదు. ఉంటుంది ఏమన్నా? చిన్న బాబు ఉంటాడు, 3 ఏళ్ళ వాడు, వాడి మనసులో ఏముంది చెప్పండి? ఏమీ లేదు. వాడు ఊరికే కలిపి చూస్తుంటాడు, గిలితే ఏడుస్తాడు, స్వీట్ ఇస్తే సంతోషిస్తాడు. మనసులో ఏమీ లేదు, శరీరంతోనే స్పందిస్తాడు. మనసు ఇంకా డెవలప్ కాలేదు, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మనసు డెవలప్ అవుతుంది. ఆ మనసులోనే గందరగోళం అంతా ఉంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మళ్ళీ నువ్వు చిన్న పిల్లబడిగా కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ అంటే కెనాటే, యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క శూన్యతని మళ్ళీ సంపాదించుకోవాలి. పెద్దగా అవుతున్న కొద్దీ ఆ యొక్క ప్యారడైస్ ఈజ్ లాస్ట్. యూ హ్యావ్ టు రీగెయిన్ ద ప్యారడైస్, రైట్? అది ధ్యానం ద్వారానే సంభవం. ఎంతో ప్రాక్టీస్ చేయాలి ధ్యానం. అలా కూర్చొని అలా చేస్తే రాదు, నిత్య ప్రార్థన ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలాగా ప్రాక్టీస్ చేయాలి. సార్, మమకారం ఎంతవరకు ఉండాలి? వదులుకోవాలంటే ఎలా? మంచి జిలేబీ పెట్టారు, మీకు ఆకలిస్తుంది, ఏం చేస్తారు చెప్పండి? తినాలా వద్దా? తినాలి సార్. ఎంత తినాలి? చాలా అనిపించేంత వరకు తినాలి. ఆకలికి సగం తగ్గినంత వరకే తినాలి. ఓకే. దొరికింది కాదని ఇష్టం వచ్చిన 20 జిలేబీలు తింటే ఏమవుతుంది? మమకారం కొంతవరకు కరెక్టు, ఆ తర్వాత రాంగు. మీ మొగుడి మీద మీకు ఎక్కువ మమకారం, తగ్గించుకోండి. ఆత్మవిశ్వాసము, ఆత్మక్షోభ అంటారు. ఈ 2 వర్డ్స్ని కొంచెం వివరంగా. విపరీతమైన కోరికల వల్ల ఆత్మక్షోభ వస్తుంది. విశేషమైన ధ్యానం వల్ల ఆత్మతృప్తి వస్తుంది. ఇది ఆవు కథ లాంటిది. మీరు ఏ ప్రశ్న వేసినా ధ్యానం దగ్గరికి వస్తుంది. అది ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, ఏదో ఒక ఎస్సే రాయాలి. వాడు ఎప్పుడు ఆవు గురించి రాస్తున్నాడు. ఆవు తెల్లగా ఉండను, 4 కాళ్ళు ఉండను, పొదుగు ఉండును, పాలు ఇచ్చును. ఆ టీచర్కి కోపం వచ్చింది. ఎప్పుడు అదే రాస్తున్నాడు. ఒక ఏరోప్లేన్ గురించి రాయరా అన్నాడు. రాస్తాను సార్ అని చెప్పేసి ఏరోప్లేన్ నేను వెళ్తున్నాను, మధ్యలో ట్రబుల్ వచ్చిన కిందికి దిగింది, అక్కడ 4 ఆవులు ఉన్నాయి, ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి. ధ్యానం అంతే, ఇది ఆవు కదే. మీరు ఏ ప్రశ్న వేసినా నేను ఆవు దగ్గరికే వస్తాను. మీ చావు మీరు చావండి, నా ఆవు నా దగ్గర ఉంది.
సార్, అనేక మంది యోగులు పురుషులే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నారు. ఎందుకు స్త్రీలు యోగినులుగా ఎందుకు ప్రాచుర్యం పొందలేదంటారు? యోగులు అయ్యారు కానీ వాళ్ళకి పేరు అక్కర్లేదు. ఈ పేరు కోసం పాపులాడేవాడు ఈ ఏదో పురుష పురుగు. స్త్రీలకి పేరు అక్కర్లేదు కనుకనే వాళ్ళు యోగులు అయినా పేరు రాలేదు అంతే. పేరు రాలేదు కనుక వాళ్ళు యోగులను కాదని ఎక్కడైనా అర్థం ఉందా? అర్థం లేదు, ప్రాచుర్యంలో లేరు కదా. పేరు లేదు అంతే. కానీ ఎంతమంది పురుషులు వాళ్ళకన్నా డబుల్ మంది ఎక్కువ ఎప్పుడు స్త్రీలే ఉన్నారు. అయితే ఇంట్లో గుంబలంగా ఉన్నారు. సార్, థ్యాంక్ యూ. మహాత్ములకు కూడా చాలామందికి అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళంతా క్యాన్సర్లతో ఇబ్బంది పడ్డారు. మనకి ఏ అనారోగ్యం వచ్చినా సరే కర్మ సిద్ధాంతం, గత జన్మల కర్మ అంటున్నారు. రామకృష్ణ పరమహంసకి కర్మ ఏమీ లేదు, పక్క వాళ్ళ కర్మ వస్తుంది. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు, దుమ్ము కారు మీద వస్తుందా లేదా? ఆయన ఆ కారు కోరుకుందా దుమ్ముని? కానీ ప్రయాణం చేస్తుంటే దుమ్ము వచ్చి తీరుతుంది. అలాగే అందరితో కలిసి తిరుగుతుంటే, ప్రజలు కలిసి ఉంటే, నువ్వు హిమాలయాలో ఒక్కడి మెడిటేషన్ కూడా నీకేం దుమ్ము రాదు. కానీ సమాజం నుండి దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము పేరే రకరకాల. మన విషయంలో కూడా అలా తీసుకోవచ్చు అంటారా? అందరికీ ఇక్కడ మీరు 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 హిమాలయాకి వెళ్తే బాగుంటుంది. మీ మీద దుమ్ము పడదు. మీ భీమవరం అంటే దుమ్మే పడుతుంది మీ మీద. ఆనక మీ ఇష్టం. సార్, పూజలు లేవు అంటారు కదా, మళ్ళీ లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఇక్కడ పెట్టారు. మనం ఫోటోలు పెట్టాం, పూజ చేయటం లేదు. ఎవరన్నా కొబ్బరికాయ కొట్టారు అక్కడ? కొబ్బరికాయ చిప్పలేని లేవు అక్కడ. గాంధీ గారి విగ్రహం కావాలి, ఆ విగ్రహానికి ఏమన్నా పూజ చేస్తారేంటి? అది మూర్ఖత. గాంధీ గారి విగ్రహం నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. ఓహో అది గాంధీ గారు కనుక నేను కూడా అలా ఉండాలని చెప్పేసి. కనుక మనకి విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు పూజలు లేవు. ఒకవేళ చేసినా కూడాను పెద్ద తప్పేమీ లేదు. మాంసం తినేంత తప్పేమీ కాదు. పూజలో ఒప్పు లేదు కానీ తప్పు కూడా లేదు. ఒప్పు లేదు. మాంసం తినేలో మహా తప్పు ఉంది. కనుక పూజ చేస్తే నో ప్రాబ్లం, మీరు చేసుకోండి. చేసుకోండి మేడం. చేశాను. రెండు కొబ్బరికాయలు ఇవ్వాలి, ఇక్కడ కొడుతుంది ఇవ్వడే. మనం పచ్చడి చేసుకుందాం, కొబ్బరికాయ పచ్చడి. చిన్నప్పుడు చేసేదాన్ని, రుద్రాభిషేకం కూడా చేసేదాన్ని. ఇప్పుడు ధ్యానానికి వచ్చిన తర్వాత అన్ని వదులుకుని ఓన్లీ శ్వాస మీద ధ్యాస. మమ్మల్ని బతికిచ్చారు. థ్యాంక్ యూ సార్. సార్, ప్యారలల్ రియాలిటీ కాన్సెప్ట్ అంటే సమాంతర వాస్తవాలు గురించి కొంచెం చెప్తారా సార్? వయబో, నేను ఫస్ట్ టైము వెన్ ఐ రెడ్ సేత్ బుక్స్ ఇన్ ద 1990s, through Seth books, Jane Roberts books, I first knew about parallel universes. I was wonderstruck. ఉన్నది ఇదొకటే అర్థం కాబట్టి ఇంకా అవన్నీ ఎక్కడ అర్థమవుతాయి. ఇప్పుడు ఒక సరోజ మేడం ఉందా ఇక్కడ? సరోజ మేడం కొన్ని వేల మంది ఉన్నారు వేరే కొంచెం తేడాతో, కొన్ని పరిస్థితుల తేడాతో, కొన్ని రూపురేఖల తేడాతో. అదే సరోజ మేడం ఎన్నో చోట్ల ఉంది అని నేను ఫస్ట్ టైం విన్నాను సేత్ బుక్స్ ద్వారా 1990sలో. తర్వాత రిచర్డ్ బాక్ పుస్తకాలు కూడా చదివాను. ఇవన్నీ మన హిందూ శాస్త్రాల్లో కూడాను లేవు ఇవి, కానీ వీళ్ళందరూ చెప్పారు మనకి. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు లిజన్ టు న్యూ నాలెడ్జ్ ఫ్రమ్ వెస్టర్న్ మాస్టర్స్ లైక్ సేత్, జేన్ రాబర్ట్స్, రిచర్డ్ బాక్. వాళ్ళందరికీ నా యొక్క ఈ మధ్య ఒక పుస్తకం చదివాను, ఇమ్మార్టల్ టాక్స్ బై శూన్య. అందులో హనుమంతుడు అంటే గ్రేట్ మాస్టర్, గ్రేటెస్ట్ మాస్టర్, ఆయన ప్యారలల్ గురించి చెప్తాడు. ఆయన మీరు ఆయన దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది, నన్ను అడిగే బదులు. సార్, మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఎందుకంటే ఆ ఇమ్మోర్టల్ టాక్స్ చదివిన తర్వాతే నాకు క్యూరియాసిటీ వచ్చింది. కానీ అది మీరు ఎంత సింపుల్ టర్మ్స్ చదివారో చెప్పారో, 80 పేజీల్లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు ఇవాళ చక్కగా 2 ముక్కల్లో చెప్పారు సార్. ఐ రియలీ అంతే వచ్చు, 2 ముక్కలే వచ్చు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ క్వశ్చన్ అండి. జంతు జన్మల వరకు కర్మాలు లేవంటారు. మనిషి జన్మలోకి ప్రవేశించగానే కర్మలు మొదలవుతాయి. మనిషి చక్రంలోకి ఎలా ప్రవేశిస్తాడు, ఎలా బయటపడతాడు? జంతువుల్లో, పక్షుల్లో, చేపల్లో కర్మ సిద్ధాంతం లేదు. ఈ మనుషుల్లోని కర్మ సిద్ధాంతం. ఎందుకంటే మనిషి తన చాయిస్ ఉంది, ఇక్కడ నీ యొక్క ఫ్రీ విల్ ఉంది. ఇక్కడ ఒక ఆత్మ పదార్థం అని తయారవుతుంది. జంతువుల్లో ఒక మనస్సు ఉంటుంది కానీ ఒక ఇండివిజువల్ సోల్ ఉండదు.
గ్రూప్ సోల్ ఉంటుంది. అది ఇండివిజువల్ అయినప్పుడు ఒక సోల్ మనిషి సోల్లో వస్తుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు, మత్స్యాలు 3 రకాలు ఉన్నాయి. జంతువుల్లోంచి మీరు ఒక ఆవుని మచ్చిక చేసినా, ఒక కుక్కని మచ్చిక చేసినా, ఒక పిల్లిని మచ్చిక చేసినా అది వచ్చే జన్మలో ఒక మానవుడిగా పుడుతుంది. పక్షులు మానవులుగా పుట్టరు. పక్షులు, చేపలు అవి ఏంజలిక్ కింగ్డమ్లో వెళ్తాయి. జంతువులనే వెన్ దే డొమెస్టికేటెడ్ దే కమ్ ఇన్ టు ద హ్యూమన్ కింగ్డమ్. పక్షులు, మత్స్యాలు అవన్నీ ఏంజలిక్ కింగ్డమ్లోకి వెళ్తాయి అని నేను తెలుసుకున్నాను ఒక పుస్తకం చదివి, జర్నీ ఆఫ్ ఎ సోల్ బై రిషలు, పీటర్ రిషలు. కనుక జంతువులను మచ్చిక చేసుకోవాలి. మనం చేసుకుంటే వాడికి తదుపరి జన్మ మానవ జన్మ వస్తుంది. అందుకే అందరూ జంతువులను దగ్గర తీసుకోవాలి, మచ్చిక చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పారు సారు. ఈ సార్ చెప్పిన పుస్తకం అ సోల్స్ జర్నీ బై పీటర్ రిష్లు నిజంగా చదవాల్సిన పుస్తకం అండి. ఈ ప్రశ్న ఎవరు రాశారో కానీ అది చాలా మంచి ఆన్సర్ ఓపెన్ అయింది. చదవని వాళ్ళు తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఆ ప్రశ్న కంటిన్యూషనే. మనిషి జన్మ ఫ్రీ విల్లా ప్రీ డిటర్మిన్డ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ విల్, ప్రీ ప్లాన్డ్, నాట్ ప్రీ డిటర్మిన్డ్. మీరు ఇక్కడ పలానా టైంలో మైకి పట్టుకుని మాట్లాడుతున్నా అక్కడ ఏం రాసి పెట్టలేదు. ఇది మీ ప్లాన్. అక్కడ మీరు ఇక్కడ వస్తారని ప్లాన్ ఉంది, ఇక్కడ ఏం చేస్తారో మీ ఇష్టం. నథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీ విల్. ఓకే, ఫ్రీ విల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అండ్ దేర్ ఇస్ నో ప్రీ డిటర్మినేషన్. మహాభారత యుద్ధం జరుగుతుందో లేదో అది ఎలానో ఉండొచ్చు, పరిస్థితులను బట్టి, ఆ ఫ్రీ విల్ని బట్టి, చాయిసెస్ని బట్టి అంత జరుగుతుంటుంది. అందుకనే అంత డిటర్మిన్ ఎందుకు? ఇంకా సినిమా చూడేం చూస్తే ఎవడ చూస్తాడండి సినిమా? రేపు ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఉంది, ఎవడు గెలుస్తాడో చెప్తారా మీరు? ఎందుకు చెప్పలేరు? ఇది అంతే, మానవ జీవితం కూడా అంతే. అందుకే వెళ్తామని, లేదా అప్పుడే డిటర్మిన్ ఎందుకు? మేము వెళ్తామేంటి? క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తామేంటి? వెళ్ళాం. సో నథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ అండ్ ఫ్రీ విల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. ఓకే సార్, ఆ క్వశ్చన్కి మళ్ళీ కంటిన్యూషనే సార్. కర్మలను దాటడం ఎలా? మానవ జన్మ వచ్చాక కర్మ నేను నాది అని తీసేయాలి. మీ మొగుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు కాదు. నా మొగుడు, నా పిల్లలు తీసేయండి, నేను అనే తీసేయండి. అవి తీసేస్తే ఇంకా కర్మలే ఉండవు. నేనున్న దాన్ని బట్టి కర్మలు వస్తాయి, నాది అంటే కర్మలు వస్తాయి. అందుకే భగవద్గీతలో ప్రతి 4 శ్లోకాలకు ఒకసారి అయినా నిర్మమో నిరహంకారం అంటాడు. ఊరికే అన్నాడేంటి? నేను నాది అని తీసేయడమే ఆధ్యాత్మికత. సార్, ఆత్మ యొక్క స్థానం చాలామంది భృగుస్థానం అని చెప్తారు మానవ శరీరంలో, కానీ మంత్రపుష్పంలో హృదయం స్థానం అన్నారు. అసలు ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు. అన్ని చోట్ల ఉంది ఆత్మ, వ్యాపి, సర్వవ్యాపి, నఖశిఖ పర్యంతం ఉంది ఆత్మ. అలా చెప్పడానికి చెప్తారు, తప్పేమీ లేదు, కానీ ఒప్పేమీ లేదు. నఖశిఖ పర్యంతం ఉంది ఆత్మ, సర్వవ్యాపి. ఆత్మ ఆకాశం లాంటిది. రైట్? చెప్పడానికి చెప్తారు ఏదో ప్రయోజనం కోసం. తిరుపతిలో దేవుడు ఉన్నాడని చెప్తాం ప్రయోజనం కోసం, లేకపోతే వాడు తిరుపతికి వెళ్ళాడు. వాడు తిరుపతిలో దేవుడు ఉన్నాడా? అన్ని చోట్ల. కానీ తిరుపతికి ఎందుకు వెళ్ళాలి? ఏదో ప్రయోజనం కోసం. కనుక ఎన్నో విధాలుగా పురాణాల్లో కానీ ఈ భక్తి యోగంలో కానీ ఏదో ప్రయోజనం కోసం ఏదో చెప్తారు. దాంట్లో తప్పేమీ లేదు మేడం, కానీ ఒప్పు లేదని గ్రహించిన వాడే పిరమిడ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సార్, శారీరక హింస అంటారు కానీ మానసిక హింస కాదు అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? మనసుకు తీసుకొని స్థాయికి ఎదగాలి కదండి, ఎలా సాధ్యమవుతుంది? ఆవు కదా. ఓకే, ఆవు కదా. అసలు మానసికంగా దానికే ఎక్కువ బాధపడతాం కదా సార్. శారీరకంగా ఆవు కదా. కొట్టితే కాదు, కానీ మనసుతోనే ఎక్కువ బాధ పెడతాం. ఆవు కదా, ఆవు కదా, లేకపోతే చావు కదా.
ఆవో చావో తెలుసుకోండి ఎవరైనా సరే. మీరు ఎంతసేపు చేసినా వేరే మాట రాదు నా దగ్గర నుంచి. ఆవిడ ఇలా చూస్తుంది, ఏంటి వీడు ఇలా చెప్తున్నాడని చెప్పేసి. నేను అంతే ఎదవని, సో ఇవాళ ఆవు కథ అంతే ఆన్సర్. అంతే అవు కదా. అంతే. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి అంటారు. సహనము ఓర్పుకి ఏది తేడా? ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. తన్నికి జలంకి ఏం తేడా ఉంది? తన్ని కరెక్టా, జలం కరెక్టా? రెండు కరెక్టే. పదాలు వేరే, పదార్థం ఒకటే. పదాలు వేరే, పదార్థం ఒకటే. నెక్స్ట్. సార్, ఫర్గివ్నెస్ అన్న వర్డ్ అంటే క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్ ముందుకు ఎదగాలంటే అంటారు. బట్ ఫర్గివ్నెస్ అనేది చాలా కష్టం, చాలా మందికి అది ప్రయోగించాలి. అందుకే నేను దాన్ని ఉపయోగించాను, నాకు తెలుసు కష్టం అని చెప్పేసి. సార్ కొన్ని చిట్కాలు చెప్పండి సార్. హౌ డూ వి అప్లై ఇట్ ఇన్ అవర్ లైఫ్స్? నేను ఫర్గెట్ అవుతాను, ఫర్గెట్ఫుల్నెస్ నా దగ్గర. ఫర్గివ్నెస్ కాదు, ఫర్గెట్నెస్. థ్యాంక్ యూ. నేను మర్చిపోతాను ఏం జరిగిందో. వండర్ఫుల్ ఆన్సర్ సార్. దట్ ఈస్ ద ఓన్లీ వే ఫర్ బిగ్ క్లాప్స్. ఎంత ఈజీగా చెప్పారంటే ఫర్గివ్నెస్ అన్న మాటకి మర్చిపోమని, అంతకంటే క్షమాపణకి ఏం ఆన్సర్ ఉంటుంది? రాతిగయ్యితో బాతిగయ్యి. నిన్న నువ్వు నన్ను కొట్టాడావు కదా అని వాళ్ళని క్షమాపణ కోరుకోవడం అవన్నీ లేదు. రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఇంకేంది అక్కడ? బ్యూటిఫుల్ ఆన్సర్ సార్. వన్ వర్డ్ సింపుల్ ఆన్సర్. క్షమాపణకి అర్థం మర్చిపోవటం. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మన పిఎస్ఎస్ఎంలో క్షమాపణ కోరడం లేదు. మర్చిపోరా ఏదో నా కొరక అంటుంది. ఏమిటని చెప్పండి, చెప్పాలి, సరిగ్గా రిపీట్ చేయాలి. మర్చిపోరా ఏదో నా కొరక చెప్పండి. పర్వాలేదు, ప్రాక్టీస్ చేయండి మేడం. చెప్పండి ఒకసారి మీ నోట్లోంచి. మైక్తో చెప్పాలి. మర్చిపోరా యదవ నా కొడక. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరి ఇలా పబ్లిక్ చెప్పేసి ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కొడుకులే ఉంటాయి, కూతుళ్ళు ఉండరు. అందుకే ఎప్పుడు విధవ నా కొడుకనే వస్తుంది. ఓకే, మన ప్రజల క్వశ్చన్ సార్. ఎలాంటి జ్ఞానం వచ్చినాక పెళ్లి చేసుకోవాలి? ముగ్గురితో కొట్టడానికి రెడీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారండి ఇప్పుడు? మీరు మగవాళ్ళ తరపున చెప్పారు. పురుషులు రివర్స్. మాకేం అర్హతలు అక్కర్లేదు, పెళ్లి చేసేసుకుంటాం అంతే. అంటే మీరు కొట్టేకి రెడీగా ఉంటారా సార్? అంటే వాళ్ళు కొట్టేకి రెడీ అయినప్పుడు పెళ్లి చేసుకోవాలన్నారు. అంటే పురుషులు కొట్టేకి రెడీ ఆల్రెడీగా అయి ఉంటారా? వీడు పుట్టుకతోనే రెడీ అయ్యాడు, పెళ్లి కోసం కాదు. వీడు పుట్టుకతోనే ఏదో పురుగువాడు. మరి ఇప్పుడు కాస్త మహిళా సాధికారత మహిళలతోనే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఇంతవరకు కాలేదు. పురుషుల దీంతో భూమి క్షీణించింది. ఇప్పుడు స్త్రీ శక్తి అవసరము, మహిళలకు ఇవ్వాలి అని చెప్తున్నారు. అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా పురుషులు తమ అధికారాన్ని, తమ సాధికారాన్ని? బయట ఉన్న పురుషులు, ఇక్కడ ఉన్న పురుషులు మటుకు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. అందుకోసం వచ్చారు వాళ్ళు. మరి ఇచ్చినట్లే ఇచ్చి ఇట్లా చేసే ఎన్ని మాయలు, ఎన్ని ఎక్కడి నుంచి చూస్తున్నాము, ఎక్కడి నుంచి వింటున్నాము, ఇవన్నీ ఏం చేస్తారు మమ్మల్ని మీరు చెప్పండి. ఇస్తాం ఏంది? ఇచ్చినట్లే ఇచ్చి లాక్కునేక అది పూర్తి స్థిరమైన తర్వాత మళ్ళీ లాగేసుకోవడానిక? ఇది ఇచ్చేది పుచ్చుకునేది కాదు. జ్ఞానం అనేది ఇచ్చేస్తాడా? ఎవరైనా పుచ్చుకుంటారా? ఇది ఎవరికి వాళ్ళు సంపాదించుకునేది. స్త్రీ ధైర్యం సంపాదించుకుని పురుషుల్ని తన్నాలి, బాగా మెత్తగా తన్నాలి. మీరు ఆ పని చేయండి. ఆడు పుట్టుకతోనే తన్నడానికి రెడీగా సిద్ధంగా వచ్చినప్పుడు మేము మధ్యలో మీరు నేర్చుకోవాలి. బస్కిల్ తీయాలి మేడం, కండలు పెంచుకోవాలి. మీరు ఊరికే లిప్స్టిక్లు పూసుకుంటే రావలేదు. నేర్పించేవాళ్ళు ఎవరు సార్? పురుషుడే కదా. స్త్రీలు ఎక్కడున్నారు సార్ నేర్పించేవాళ్ళు? పురుషుడే కదా నేర్పించేది. సరిగా నేర్పిస్తాడా? ఎక్కువ దూరం పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, మన పిఎస్ఎస్ఎంలో అన్ని మెగా ప్రాజెక్ట్సే, మెగా పిరమిడ్సే, మెగా ప్రోగ్రామ్సే. ఇంత మెగా అన్నది అవసరమా? ఎందుకు అవసరం? ఏది అవసరం కాదు. మినీ అవసరమా? నీ పుట్టుక అవసరమా? నాకు ఎందుకు పుట్టావు? పని లేక? నాకేమైనా అవసరమా? అవసరం అనేది ఎక్కడా లేదు సృష్టిలో. ఆనందం ఉంది. పెద్దగా ఎదుర్కొంటే పెద్ద ఎక్కువ ఆనందం ఉంది, చిన్నగా ఎదుర్కొంటే చిన్న ఆనందం. అవసరం కాదు, ఆనందం.
మీకు చిన్న ఆనందం కావాలా, పెద్ద ఆనందం కావాలా? పెద్ద ఆనందం. మరి ఇంకేం మరి? అవసరం కాదు ఆనందము. పెద్దగా చేస్తే బాగాలేదా? చాలా బాగుంది సార్. అందుకే అది మీ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. మేడం సార్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారా లేదా? సార్ అందరూ ఆరాలను బట్టి మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయని మాకు తెలుసు. మనసులో ఏమనుకుంటున్నా మీకు తెలుస్తుందని మాకు తెలుసు. ఇన్ని తెలుసున్నా ఏమీ తెలియనట్టు ఎలా ఉండగలుగుతున్నారు మీరు? నేను నిజం, మీరు అబద్ధం కనుక నాకేమీ తెలియదు నిజానికి. నాకు ఎవరి ఆలో చూడడానికి స్టార్ట్ కాదు. నా దగ్గర థర్డ్ ఐ లేదు. ఎన్ని చెప్పినా మీరు ఒప్పుకోరు, ఏదో కూడా. మరి మీరు ఒక్కొక్కసారి మాకెన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. మరి మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికో చెప్తున్న క్లాస్ మాకే చెప్తున్నట్టు మా డౌట్లు క్లియర్ అవుతూ ఉంటాయి. మేడం, మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా మీకు అదే వస్తుంది. ఈ గడ్డంగా అక్కర్లేదు, న్యూస్ పేపర్ చాలు. డైలీ న్యూస్ పేపర్ చాలు. అక్కడ ఏదో పదంలో మీకు ఆన్సర్ వస్తుంది. దానికి గడ్డం పెంచుకోకర్లేదు. ఫెంటాస్టిక్ ఆన్సర్ సార్, అమేజింగ్. మనకి అవసరం ఉన్నప్పుడు ఆ సమాధానం ఏ రూపంగానైనా వస్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద క్లారిటీ. Thank you, వండర్ఫుల్. sir. ప్లీజ్ క్లాప్స్. థ్యాంక్ యూ. ప్రపంచంలో భారతదేశం ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉంటుంది కదండి. భవిష్యత్తులో మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ప్రపంచం అంతా భారతదేశం అయిపోతుంది. అది తప్పదు. మీరు ఏదైతే భారతదేశం అనుకుంటున్నారో, ఏ భారతదేశం గొప్పగా ఉందని అనుకుంటున్నారో, అదేవిధంగా ప్రపంచం అంతా తయారైపోతుంది ఇంకొక 10 సంవత్సరాల్లో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ చివరి క్వశ్చన్ సార్, వాకిన్ గురించి కొద్దిగా వాకిన్ అంటే ఏంటి? మీరు రూత్ మాండ్గోమరీ పుస్తకాలు చదవండి. రూత్ మాండ్గోమరీ. మేడం ఒక్కసారి ప్రజల క్వశ్చన్తో ఫినిష్ చేద్దాం. పాపం వాళ్ళు చాలా టైం మన టైం అయిపోయింది. సో ఒక్క నిమిషం తీసుకొని మన ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఒక్క క్వశ్చన్ ఇక్కడ నేను అడుగుతున్నాను. ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. పత్రిజీ గారు, మీరు సంసారంలోనే నిర్వాణం అన్నారు. మరి పిఎస్ఎస్ మూమెంట్లో వివాహం అవ్వకుండా సింగిల్గా ఇంకా ఎందుకు ఉన్నారు కొంతమంది? జనరల్గా చెప్తాం, స్పెసిఫిక్గా ఏది చెప్పాం. స్పెసిఫిక్గా ఎవరి జీవితం వాళ్ళది. మనం చెప్పేది జనరల్గా చెప్తాం, అందరికీ వర్తించేది. ఇప్పుడు ఇండియాలో ఒక మనిషి యొక్క పొడుగు ఎంత, యావరేజ్ హైట్ ఎంత చెప్పండి? ఉమెన్కి అయితే 5'3". మరి 7 ఫీట్ ఉన్నవాళ్ళు లేరా? 3 ఫీట్ ఉన్నవాళ్ళు లేరా? మరి మీ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? జనరలైజేషన్ ఉంటుంది, స్పెసిఫికేషన్ డిఫరెంట్. ఎవరికి వారే యమునా తీరే, ఎవరి స్పెసిఫిక్ చేసి వాళ్ళదే. సో ఈ క్వశ్చన్ అడిగిన మహానుభావులకి ఇదే ఆన్సరు. సార్ చెప్తోంది అందరి కోసం, ప్రతి ఒక్కొక్కళ్ళు వాళ్ళకి మటుకు వాళ్ళు చూసుకోవాలి అది ఎలా వర్తించుకోవాలో. ఫెంటాస్టిక్ ఆన్సర్. గివ్ అ బిగ్ హ్యాండ్ ఓవర్ పత్రి సార్. పత్రి సరే కాదు, మా ప్యానల్ మెంబర్స్ కూడా ఒక క్లాప్స్ కొట్టండి ప్లీజ్. మహిళా ధ్యాన మహాచక్రం పత్రిజీతో ముఖాముఖి 5వ రోజు ఎలా ఉందండి? గట్టిగా హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.